ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 90వ శ్లోక వివరణ. చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. ముందుగా చిచ్చక్తి అంటే చైతన్య శక్తి, అనంతమైనది. అవిద్య నశించగానే నిలిచేది విద్య, అదే జ్ఞానం, చిత్ అనబడుతుంది. సకల ప్రాణకోటియందు జీవాత్మ రూపంలో ఉన్న పరమాత్మ, ఇదే శివం. చిత్ అనే పదార్థాన్నే చైతన్యం అని అంటారు. జగత్తులోని ప్రతి వస్తువునందు చలనం తెచ్చే శక్తే పరమాత్మ శక్తి, అదే చైతన్యం, చిశక్తి అనబడుతుంది. నిద్రకు మెలకువకు తేడాను తెలిపేది, అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది ఈ చిశక్తి. ఒక జీవికి మాత్రమే పరిమితం కాదనమాట, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించింది. పరమాణువునందు నుండి పరమాత్మయందు దాకా పనిచేసే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చేతనారూప అంటే చలించు తెలివి యొక్క రూపము అని అర్థం. పైన చెప్పిన అర్థాన్ని అంటే చిశక్తి అనే పదానికి ఇంకా దీన్ని వివరించడము జరుగుతుంది. పరమేశ్వరుని యొక్క నిర్మలమైన చైతన్యమే చిశక్తి అనబడుతుంది. సకల జీవులయందు దేహంలయందు చైతన్య రూపంలో ఉండేది చిశక్తి యొక్క ధర్మమే చైతన్యం. ఇదే ధ్రువకళ, సాధాఖ్యకళ, చిత్కళ, ఆత్మకళ, పరమాకళ అనబడుతుంది. ఇది సహస్రారాన్ని స్థానంగా చేసుకొని శరీరమంతా వ్యాపించి ఉంటుంది. జాగృతి, స్వప్న, సుషుప్తులయందు తాను ఉంటూ వాటిని గురించి తాను తెలుసుకొని వాటితో సంబంధం ఏమాత్రం లేకుండా ఉంటుంది, అదే చైతన్య రూపం. గత నామంలో చెప్పిన చిశక్తి ఒక రూపం దాలిస్తే ఆ రూపము చేతనారూపము అవుతుంది. తర్వాతి నామం జడశక్తి. జడశక్తి అంటే ఒక స్థితిలో ఉండిపోవునట్లు చేయు శక్తి అని అర్థం. జడాత్మకమైన పరిమాణ శక్తియే జడశక్తి. సృష్ట్యాది శక్తులన్నీ కూడా బ్రహ్మశక్తులే. సృష్ట్యాది శక్తులు వస్తు కారణాలు అని చెప్పబడింది, కాబట్టి జడశక్తి వస్తు కారణమైనది. అన్ని శక్తుల సమ్మేళనమే బ్రహ్మ పదార్థం. మాయాశక్తి యొక్క పరిణామ స్థితియే జడశక్తి. నిజంగా చెప్పాలంటే అన్ని శక్తులు ఆ పరమేశ్వరివే. చేతనము ఆమె, జడము ఆమె. ఇందాక చెప్పిన నామాల్లో చేతనాశక్తి ఆ దేవి అని చెప్పి ఇప్పుడు జడశక్తి కూడా ఆమె అని వివరిస్తున్నారు. ఇతరమైన బాహ్య ప్రేరణలు, ప్రమేయాలు లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ, గమనంలో ఉన్నది అదే రకమైన గమనంలోనూ ఉండే లక్షణాన్ని జడత్వం అంటారు. ఈ జడశక్తి వల్లనే పుట్టినప్పుడే ప్రారంభమైన హృదయ స్పందన మరణించేంత వరకు అదే విధంగా కొనసాగబడుతుంది. ఈ జడశక్తి వల్లనే ఒకసారి గుర్తుపెట్టుకున్న విషయం ఎన్ని రోజులైనా గుర్తుండిపోతుంది. మొట్టమొదట చిశక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంత తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు. ప్రపంచంలోని నిలకడలకు, స్థిర నిశ్చితులకు ఈ జడశక్తే కారణం. తర్వాతి నామం జడాత్మిక. జడశక్తి యొక్క స్వరూపం. ఇంతకుముందు చెప్పిన జడశక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపం గల అమ్మవారిని జడాత్మిక అంటారు. ప్రకృతికి సంబంధించిన అస్థి, భాతి, ప్రియ, నామరూప లక్షణాల్లోని చివరి రెండు అయిన నామరూపాలు జడ రూపంలోనే ఉంటాయి, కాబట్టి అవి ప్రకృతికి సంబంధించిన జడత్వ లక్షణాలను సూచిస్తాయి. చిశక్తికి సంబంధించిన చేతన రూపం, ఈ జడశక్తికి సంబంధించిన జడాత్మిక, ఈ రెండింటి సమ్మేళనమే ఈ జగత్తు. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా జగత్తు పరిపూర్ణ లక్షణాన్ని సంతరించుకోదన్నమాట. అందుకని ఈ రెండు లక్షణాలు ఒకదానికొకటి పరిపూరకాలు. జడశక్తి యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం గాయత్రి. గాయత్రి అంటే గానం చేసిన వారిని రక్షించునది అని అర్థం. గాయత్రిని మించిన మంత్రము, తల్లిని మించిన దైవము లేరని అంటారు. మననం చేసిన కొలది రక్షించునది మంత్రం, గానం చేయువారిని రక్షించినది గాయత్రి అని అర్థం. ఈ రెండు వ్యుత్పత్తి అర్థాలను బట్టి మంత్రం అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థం అని తెలుస్తుంది.
మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునేది బుద్ధితోనే. కాబట్టి అటువంటి బుద్ధులను ప్రేరేపించే దేవత గాయత్రి. కాబట్టి గాయత్రి అన్ని విధాల మానవులకు అత్యంత అవసరమైన, అత్యంత ఆదరణీయమైన మంత్రం అవుతుంది. ఇటువంటి గాయత్రి పదము అమ్మవారి నామంగా చెప్పబడింది. అంటే అమ్మవారే గాయత్రి అని అర్థం కదా. అమ్మవారి కళ్ళు సూర్య, చంద్ర అనలాత్మకమైనవి. వీటికి ప్రతీకలుగానే సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు. వీరిలో గాయత్రికి చంద్రునికి సంబంధం ఉంది. శ్రీ విద్య అంతా ఎక్కువగా చంద్ర సంబంధమైన విద్య. కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కరే అనుకోవాలి. ఇద్దరికీ అభేదాన్ని గ్రహించాలి. వేదమాతగాను వేదత్రయ సారంగాను ధ్యానించే గాయత్రికి వేద జనని అయిన అమ్మవారికి అభేదమే అని చెప్పడానికి వేరొక నిదర్శనం అక్కరేలేదు. గాయత్రిని కంఠంలో ఉచ్చరిస్తూ ఉంటే మనలో కాక వివేకలోకంలో ఉంటాం. తత్ఫలితంగా పాత్రత, అర్హత, పవిత్రత పెరుగుతాయి. గానం చేయువారిని రక్షించున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వ్యాహృతి, అంటే ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది అని అర్థం. వ్యాహృతి అంటే ఉచ్చారణ. భగవంతుని నిశ్వాసలే వేదాలుగా వెలువడ్డాయి. ఉచ్చారణ నిశ్వాసతో జరిగేది కాబట్టి వ్యాహృతి అంటే ఉచ్చారణ. కాబట్టి ఈ వ్యాహృతులు వేదస్వరూపాన్ని బోధించేవిగా అర్థం చేసుకోవాలి. గాయత్రి మంత్రానికి ముందు ప్రణవపూర్వకంగా 3 వ్యాకృతులు చెప్పబడతాయి. అవే భూహ, భువహ, సువహ. ఈ 3 వ్యాకృతులు ప్రతి వ్యక్తిలోని పాతాళ, మర్త్య, దేవలోకాలను, పదార్థ, శక్తి, ప్రజాలోకాలను సూచిస్తాయి. సప్త వ్యాకృతులను సూచించు సప్త లోకాల విభజన కూడా ఉంది. అవి భూహ్, భువహ, సువహ, మహః, జనః, తపః, సత్యం. ఈ వ్యాకృతులు సూచించు లోకాలు, తత్వాలు ఇలా ఉన్నాయి. అవి భూలోకం లేక పృథ్వీతత్వం, భువర్లోకం లేక అంతరిక్షం, సువర్లోకం లేక ప్రజ్ఞాలోకం, మహర్లోకం లేక తేజోలోకం, జనలోకం లేక జననలోకం, తపోలోకం, సత్యలోకం. దివి, పృథ్వీ, అంతరిక్ష లోకాలలో ఈ 7 లోకాల దేవతలు వేరువేరుగా పనిచేస్తారు. కాబట్టి మొత్తము 3x7 21 స్థాయిలు అన్నమాట. ఇవి 3 స్థాయిల్లో 7 చొప్పున స్వరాలుగా వాక్కునందు వ్యక్తమవుతాయి, అంటే ఉచ్చరించబడతాయి. ఉచ్చారణ వ్యాపక లక్షణ సామ్యాల వలన వ్యాహృతి అమ్మవారి నామంగా చెప్పబడింది. ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సంధ్య, అంటే చక్కగా ధ్యానం చేయబడినది అని అర్థం. సూర్యుడు, నక్షత్రాలు లేని రాత్రి పగటి సంధి కాలాన్ని సాయం సంధ్యాకాలం అని అంటారు. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్ర దర్శనం కాకముందు సాయం సంధ్యాకాలంగాను, నక్షత్రాలు కనబడకపోయిన తర్వాత సూర్యుడు ఉదయించకముందు ప్రాతః సంధ్యాకాలంగాను గుర్తించారు. సంధ్య అంటే మధ్య ఉండేది అనే అర్థం కూడా ఉంది. పంచకోశాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 మధ్యగా ఉండేది మనోమయ కోశం. ఈ మనోమయ కోశమే సంధ్య అనే వేదం యొక్క సూక్ష్మ రూపం. సంధ్య మనోమయ కోశానికి సంబంధించిందే కాబట్టి మనసును ఆ కాలంలో ధ్యానంలో ఉంచమని చెప్తారు. ఈ సంధ్య సాక్షాత్తు అమ్మవారిని సూచిస్తుందని గ్రహించాలి. ఇడ, పింగళ, సుషుమ్న నాడుల సంధి స్థానం భ్రూమధ్యలో ఉంటుంది. ఆ స్థానము పుణ్యకాశి పట్టణాన్ని సూచిస్తుంది. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మధ్యన ఉన్న కన్ను అగ్ని. ఇవి వరుసగా పగలు, రాత్రి, సంధ్యాకాలాన్ని సూచిస్తాయి. కాబట్టి 2 కన్నుల మధ్య భాగం అయిన భ్రూమధ్య స్థానాన్ని సంధ్యగా గుర్తించి ధ్యానానికి అనువైన స్థానంగా అర్థం చేసుకోవాలి. ఇదే మనస్తత్వాన్ని సూచించే ఆజ్ఞాచక్రం. ఇన్ని రకాలుగా పవిత్రమైన ఈ సంధ్య అమ్మవారికి బిరుదునామంగా ఏర్పడింది. చక్కగా ధ్యానం చేయబడుతున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం ద్విజబృంద నిషేవిత, అంటే ద్విజుల చేత నిశ్శేషంగా సేవింపబడినది అని అర్థం. సంధ్యాదేవి యొక్క ప్రాముఖ్యతని ఇంకా వివరించడం జరుగుతోంది. ద్విజులు అంటే 2 జన్మలు కలవారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుల త్రికాలంలందు సంధ్యాదేవిని ఉపాసిస్తారు. కాబట్టి
ద్విజబృంద నిషేవిత అని అనబడుతుంది. పుట్టడంతో ప్రతి వ్యక్తి శూద్రుడే, కానీ ఉపనయన సంస్కారం వల్ల ద్విజుడవుతాడు. వేదాన్ని పఠిస్తే విప్రుడవుతాడు. బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఉపనయన సంస్కారం జరిగినా, వేదాలు వల్లించిన బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రాహ్మణుడు కాలేడు. ఈ బ్రహ్మజ్ఞానం కలగాలంటే శ్రీ విద్యను, బ్రహ్మ విద్యను తప్పకుండా ఉపాసించాల్సిందే. అంతేకాని జందపు పోగు వేయడంతోనే సంస్కారవంతులైనట్లు లెక్క కాదు. ఇటువంటి సంస్కారం జరిగిన వారినే ద్విజులు అంటారు. అంటే రెండవ జన్మ ఎత్తిన వారని అర్థం. అటువంటి ద్విజులందరూ స్వాధ్యాయ ప్రవచన, సంధ్యోపాసనాది సత్కర్మలతో యోగ మార్గంలో అమ్మవారిని నిరంతరం సేవిస్తూ బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మణత్వం పొందుతారు. సంస్కారం జరిగి ద్విజత్వం పొందిన వారిచే నిశ్శేషంగా సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. ఇంకా ద్విజ పదానికి దంతం అనే అర్థంలో ఈ నామానికి దంతములచే స్తుతింపబడినది, సేవింపబడినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.